సింగరేణి అధికారుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోని అధికారులు నల్ల బ్యాడ్జ్లు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జై సింగరేణి జై సింగరేణి పిఆర్పిని వెంటనే పిఆర్పిని వెంటనే పిఆర్పిని వెంటనే పిఆర్పిని వెంటనే ఇతర సమస్యలు వెంటనే ఇతర సమస్యలు వెంటనే అధికారుల ఐక్యత పిఆర్పిని వెంటనే పిఆర్పిని వెంటనే చెల్లించాలి పిఆర్పి వెంటనే సింగరేణి అధికారుల ఐక్యత వర్ధిల్లాలి సింగరేణి అధికారుల ఐక్యత పిఆర్పి వెంటనే పిఆర్పి వెంటనే పిఆర్పి వెంటనే అధికారుల ఐక్యత అధికారుల ఐక్యత అధికారులకు రావాల్సిన పిఆర్పి 2021-22 వరకు సవ్యంగా వచ్చింది. 2022-23 నుంచి రావాల్సినంత వరకు రాలేదు. అది కోల్ ఇండియాలో ఆల్రెడీ 2022-23 చెల్లించారు. అలాగే 2023-24 కూడా చెల్లించడం జరిగింది. 24-25 కూడా వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ చెల్లిస్తారు. మాకు గత 3 సంవత్సరాల నుంచి ఆ పిఆర్పి పెండింగ్ ఉంది. మన గౌరవ చైర్మన్ గారు నిత్యము దాన్ని ఫాలోఅప్ చేసినప్పటికీ ఈ గవర్నమెంట్లో ఎనర్జీ సెక్టర్స్ కొంతమంది తరచుగా మారటం వల్ల అది డిలే అవుతుంది. మన గౌరవ చైర్మన్ గారు దాన్ని నిత్యము గవర్నమెంట్ వారితో సంప్రదిస్తారు. అయినా కానీ వారు దీన్ని ఒక విధంగా చెప్పాలంటే తగు సమయంలో నిర్ణయం తీసుకోక అది ఆలస్యం అవుతుంది. దాంతో మా అధికారులు అసంతృప్తి పెరిగిపోతుంది. దాని కారణంగా మేము ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి ఈరోజు రేపు 14 వరకు ఇలాగ ఫేజ్ మార్లో నిరసన కార్యక్రమం తెలియని మేము తలపెట్టాము. మా సింగరేణి బ్రాంచి జనరల్ సెక్రటరీ మరి ప్రెసిడెంట్ గారి సూచనల మేరకు ప్రతి ఏరియాలో ఇలాగా బ్యాక్ బ్యాడ్జ్ ధరించి విధులకు హాజరై ఇంకా ఎక్కువగా పనిచేస్తూ 10 గంటలు గడుపుతూ మరి సాయంత్రం సమయాలు ఇలాగా గ్యాదర్ చేసి ఇలాగా నిరసన తెలియజేయడం జరుగుతుంది. దీన్ని ఎలా కొనసాగిస్తాము మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మరి గవర్నమెంట్ అధికారులు కానీ మా పై ఉన్నతాధికారులు కానీ స్పందించి దీన్ని త్వరగా పరీక్షిస్తే మేము ఇంకా ఎక్కువ ఉత్సాహంతో పనిచేసి కంపెనీ మనుగడలో భాగస్వాములు ఇంకా ఎక్కువ ఉత్పత్తి సాధించి లాభాలు సాధించి ఈ దేశానికి రాష్ట్రానికి తోడ్పడతామని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.